సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా మంది స్టార్ హీరోలు సైతం తన సినిమాల విషయంలో ఈ సెంటిమెంట్స్ ను ఫాలో అవుతుంటారు. కొన్నిసార్లు అవి వర్కౌట్ అవుతాయి, మరి కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. కానీ మన హీరోల నెగిటివ్ సెంటిమెంట్స్ ను భయపెడుతుంటారు. తాజాగా ఓజీ మూవీ విషయంలోనూ ఫ్యాన్స్ ని అలాంటి ఓ నెగిటివ్ సెంటిమెంటే భయపెడుతోంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఓజీ డిజాస్టర్ అవుతుందని కొందరు ముందే డిసైడ్ చేస్తున్నారు. ఇంతకీ ఓజీని వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ కి ఏమాత్రం కొదవలేదు. ముహూర్తం షాట్ కి ముందు కొబ్బరికాయ కొట్టే టైం నుండి షూటింగ్ చివరి రోజు గుమ్మడికాయ కొట్టే వరకు హీరోలు, నిర్మాతలు చాలా సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. ఫలానా ముహూర్తానికి సినిమా స్టార్ట్ చేయాలని, ఫలానా రిలీజ్ డేట్ కి సినిమా ఫినిష్ చేయాలని, ఇలా ఒక్కటేంటి ఇండస్ట్రీలో చాలానే సెంటిమెంట్లు చూస్తూ ఉంటాం. కొంతమంది హీరోలు తమ సినిమాలకి అభిమానుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం ఒక సెంటిమెంట్. ఇక సెంటిమెంట్ ప్రకారం కలిసి రాని డేట్స్ కి సినిమాలు రిలీజ్ అవ్వకుండా చూడడం మరో సెంటిమెంట్. లేదంటే కలిసి వచ్చిన డేట్స్ కి సినిమాలు రిలీజ్ అవ్వడం, ఇలా చాలానే సెంటిమెంట్లు ఉన్నాయి. అలాగే కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు వస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అన్న టాక్ కూడా ఉంది మన దగ్గర. ఉదాహరణకు పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబోలో వచ్చిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ రెండు ఫ్లాప్ అయ్యాయి. దీంతో వాళ్ళు మళ్లీ సినిమా చేసేందుకు సాహసించలేదు. అటు ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబోలో వచ్చిన కంత్రి, శక్తి సినిమాల పరిస్థితి కూడా ఇంతే. అలాగే శ్రీనువైట్ల, మహేష్ కాంబోలో వచ్చిన దూకుడు ఇండస్ట్రీ రికార్డ్స్ తిరిగి రాస్తే ఆ తర్వాత వచ్చిన ఆగడు అటర్ ఫ్లాప్ అయింది. అలా సినిమా ఇండస్ట్రీలో చాలా సెంటిమెంట్స్ ఉంటే అందులో కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయిపోయాయి. అయితే చాలా వరకు ఆ సెంటిమెంట్స్ ఫ్యాన్స్ నే కాదు హీరోలను కూడా భయపెట్టాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ విషయంలోనూ ఓ సరికొత్త సెంటిమెంట్ తెరపైకొచ్చింది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన పాటను ఓజీ టీం తాజాగా రిలీజ్ చేసింది. వాషి వాషి అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తన హుషారెత్తించే గొంతుతో ఆకట్టుకున్నారు. విలన్ ఓమీకి ఏదో వార్నింగ్ ఇస్తూ పాడిన పాటలాగా ఇదుంది. నీలాంటి వాడిని ఎలా నేలకు దించాలో నాకు బాగా తెలుసు, మా తాత చెప్పిన మాట చెబుతాను విను అంటూ ఈ పాటను పవన్ కళ్యాణ్ మొదలు పెడతారు. ప్రజెంట్ పవన్ పాడిన ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇదే తరుణంలో పవన్ కనుక పాట పాడితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతుందని, ఈ సెంటిమెంట్ గత సినిమాలు కూడా వర్కౌట్ అయిందని కొందరు ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా పరిశీలించి చూస్తే ఇది నిజమే అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత సినిమాలను గమనిస్తే జానీలో నారాజు గాకురమా అన్నయ్య, నువ్వు సారాదాగుడు మాను లింగమని, గుడుంబ శంకర్లో కిల్లీ కిల్లీ అనే సాంగ్, పంజాలో పాపారాయుడు అనే సాంగ్, అలాగే రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమలులో మాట వినాలి అనే సాంగ్, ఈ పాటలన్నింటినీ పవన్ కళ్యాణ్ పాడారు. ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఓజీలో పవన్ వాషి ఓ వాషి అనే సాంగ్ ను పాడడంతో ఈ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని అంటున్నారు. దీంతో ఈ సెంటిమెంట్ పట్ల పవన్ ఫ్యాన్స్ లో ఓ సరికొత్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే పవన్ గత సినిమాల రిజల్ట్స్ కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఓజీ కూడా ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ అయితే తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఓజీ విషయంలో అలా అస్సలు జరగకూడదని కోరుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు నెట్టింట ఓజీకి సంబంధించిన ఈ నెగటివ్ సెంటిమెంట్ అయితే తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సెంటిమెంట్ ని కొంతమంది పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుంటే మరికొంతమంది కొట్టిపారేస్తున్నారు. అలా అసలు జరగదు. ఓజీ ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాస్తుందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా సినిమాల పరంగా సెంటిమెంట్లు మాత్రం హీరోలను, అభిమానులను, ఒక్కోసారి ఆడియన్స్ ను కూడా భయపెడుతూ ఉంటాయనే చెప్పాలి.